శ్రీమాత్రే నమః. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇవాళ మనం తులసి మొక్క యొక్క ప్రాముఖ్యత గురించి, అలాగే తులసి మొక్కను ఎందుకు పూజించాలో తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో తులసి మొక్కకు చాలా గొప్పగా పూజిస్తారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఈ తులసి మొక్క. అలాంటి తులసి మొక్క ముందు ప్రతిరోజు ఒక దీపం వెలిగించడం వల్ల ఏం జరుగుతుంది? కానీ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కథలోని ముఖ్య ఉద్దేశాన్ని మాత్రమే మీరు గ్రహించగలరు. ఒకసారి సత్యభామ శ్రీకృష్ణ భగవానుడి వద్దకు చేరుకొని, దేవా, నాకు ఒక సందేహం కలిగింది. ఈ భూలోకంలో ప్రజలందరూ తులసి మొక్కను ఎందుకు అంత పవిత్రంగా భావిస్తూ ప్రతిరోజు తులసి మొక్క దగ్గర పూజలు చేసి దీపం వెలిగిస్తూ ఉంటారు? అలా చేయటం వల్ల వారికి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా కృష్ణ అని అడుగుతుంది. దానికి శ్రీకృష్ణ భగవానుడు పూర్తిగా వివరించి చెబుతాడు. దేవి, నువ్వు మంచి సందేహమే అడిగావు. ఈ సందేహం ఈ లోకంలో చాలా మందికి ఉంది. ఈరోజు నేను దానిని పూర్తిగా వివరిస్తాను. దానికోసం నేను నీకు ఒక కథ చెప్తాను. కథను జాగ్రత్తగా విను. ఈ కథను ఎవరైతే వింటారో వారి ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయంటూ కథను చెప్పడం ప్రారంభించాడు. శ్రీకృష్ణ భగవానుడు పూర్వకాలంలో తుంగభద్ర నది ఒడ్డున హరిపురం అనే ఊరిలో ఒక సిధూపుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు చాలా గొప్పవాడు, విద్వాంసుడు, వేదాలను చదివిన మహాత్ముడు. అతని భార్య పేరు సుగుణ. కానీ ఆ పేరులో ఉన్న సుగుణం ఆమెలో లేదు. ఆమె అందరితో ప్రతిరోజు గొడవ పడుతూ ఉండేది. భర్తను ఎల్లప్పుడూ అందరి ముందు అవమానిస్తూనే ఉండేది. ఆయనను నానా విధాలుగా బాధ పెడుతూ ఉండేది. భర్తకు సరిగ్గా భోజనం కూడా పెట్టేది కాదు. ఆమెకు భర్త అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆయనతో కలిసి రానిచ్చేది కాదు. భర్త తరపున ఎవరైనా బంధువులు వచ్చినా, భర్త స్నేహితులు వచ్చినా వారిని అవమానించి బయటికి పంపించేది. ఆమె మనసు ఎల్లప్పుడూ పరాయి పురుషుల మీదే ఉండేది. చెడు అలవాట్లు కలిగిన స్త్రీలతోనే స్నేహం చేసేది. భర్తతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేది కాదు. ఎల్లప్పుడూ సుందరమైన పరాయి పురుషులతోనే నవ్వుతూ మాట్లాడేది. ఆమె ప్రతిరోజు ముస్తాబు చేసుకుని సుందరమైన పురుషుల కోసం ఊరి బయట ఉన్న చెట్టు కింద నిలబడి ఎవరైనా సుందర పురుషుడు అటుగా వెళ్తే అతడిని తన అందంతో ఆకర్షించి ఆ రోజు అతనితోనే సంభాషించేది. తన దినచర్యగా పెట్టుకుంది. ఒకరోజు సుదీపుడు తన భార్యతో ఇలా అంటున్నాడు. చూడు, నువ్వు చేస్తున్న ఈ పని మంచిది కాదు. ఇలా చేస్తే నీకు మహాపాపం తగులుతుంది. ఈ రోజు నుండి అన్ని ఇంటిని వదిలి మంచిగా ఉండు. నువ్వు ఇలాంటి పనులు చేయటం వల్ల నాకు చాలా బాధగా ఉంది. ఊళ్ళో వారందరూ నన్ను చిన్నచూపు చూస్తున్నారు అని అంటాడు. అప్పుడు అతని భార్య, చూడు, నేను పూర్వజన్మలో ఎలాంటి పాపం చేశానో ఏమో, అందుకే ఈ జన్మలో నీతో వివాహం జరిగింది. నువ్వు ఒక దరిద్రుడివి. నీ వద్ద ఏమాత్రం ధనం లేదు. నువ్వు నా ఏ కోరికలు తీర్చలేకపోతున్నావు. నాకు చాలా ధనం కావాలి. ఈ చిన్న ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. నువ్వు భిక్షం అడిగి తెచ్చిన భోజనం నేను తినలేకపోతున్నాను. ఇక నేను ఈ కష్టాన్ని అనుభవించలేను. ఏదో ఒక రోజు నాకు ఒక గొప్పవాడు దొరుకుతాడు. ఆ రోజు నేను నిన్ను విడిచి తప్పకుండా వెళ్ళిపోతాను. నీతో ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. నీతో నేను సుఖం పొందలేకపోతున్నాను. అందుకే నేను ఒక ధనవంతుడైన పురుషుడి కోసం వెతుకుతున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నువ్వు అలా తప్పుగా మాట్లాడకు. భర్తను వదిలేయడం అనే ఆలోచన మనసులో నుండి తొలగించుకో. ఏ స్త్రీ అయితే తన భర్తను వదిలి పరాయి పురుషుల వద్దకు వెళ్తుందో ఆమె మహాపాపం చేసినట్టు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఘోర నరకానికే వెళ్తారు అని అంటాడు. అప్పుడు అతని భార్య కోపంతో ఊగిపోతూ, నరకానికి వెళ్తే నువ్వు వెళ్తావు. ఎందుకంటే నువ్వు నన్ను సుఖపెట్టడం లేదు, నన్ను సంతోషంగా చూసుకోవటం లేదు. అంతెందుకు, నీ ఇల్లు కూడా నాకు ఒక నరకంలాగే అనిపిస్తుంది అని అంటుంది. ఇలా అనేక రకాలుగా భర్తను దూషిస్తూనే ఉంది. దేవి, ఏ స్త్రీ అయితే తన భర్తను 10 మందిలో అవమానిస్తుందో, భర్తను ఎదుటి వారి ముందు చిన్న చూపు చూస్తుందో, చిన్నగా చేసి మాట్లాడుతుందో, భర్త వద్ద తనకు సుఖం లేదు అని పరాయి పురుషుని కోరుకుంటుందో, అలాంటి స్త్రీ మొహాన్ని చూడటం కూడా మహాపాపం. అలాంటి వారు నరకంలో ఘోర శిక్షను అనుభవిస్తారు. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా ఆ స్త్రీ ఊరి బయటకు వెళ్ళి పరాయి పురుషుడి కోసం
మందంగా ముస్తాబు చేసుకొని ఆ చెట్టు కింద నిలబడి ఎదురు చూస్తుంది. అలా చాలా సమయం గడిచిపోయింది, కానీ ఆ రోజు ఏ పురుషుడు ఆమెకు కనపడలేదు. ఆమెకు చాలా బాధ కలిగింది. అటు ఇటు చూస్తూనే ఉంది, కానీ ఏమీ లాభం లేదు. అప్పుడు ఆమె ఇలా అనుకుంటుంది, అయ్యో, ఈరోజు ఒక పురుషుడు కూడా ఇటువైపు రాలేదు. ఇక నేను నా కామాన్ని ఎలా తీర్చుకోవాలి? నేను చాలా అందమైన దాన్ని. ఇక నా అందాన్ని ఎవరు అనుభవిస్తారు? నాలాంటి అందమైన స్త్రీ వారికి ఎక్కడ దొరుకుతుంది? నా భర్త ఒక మూర్ఖుడు. ఓ భగవంతుడా, ఒక అందమైన, దృఢమైన, ధనవంతుడైన పురుషుణ్ణి నా వద్దకు పంపించు అంటూ బాధపడుతుంది. అదే అడవిలో ఒక పులి నివసిస్తూ ఉండేది. ఆ స్త్రీ అరుపులు విని వెంటనే ఆ చెట్టు దగ్గరకు చేరుకొని ఆమెను తినడానికి ఆమె మీదకు వెళ్ళింది. ఆమె ఆ పులిని చూడగానే గజగజ వణికిపోయింది. అంతలోనే ఆ పులి ఆమెను గాయపరిచింది. అప్పుడు ఆమె గట్టిగా అరుస్తూ, ఓ పులి, నువ్వు ఎందుకోసం ఇక్కడికి వచ్చావు? నన్ను ఎందుకు చంపుతున్నావు? నన్ను చంపితే నీకు ఏమి లభిస్తుంది అంటూ ఏడుస్తూ అడుగుతుంది. అప్పుడు ఆ పులి నవ్వుతూ, ఓ దుష్టురాలా, ఆ దేవుడు నాకు ఈరోజు భోజనంగా నిన్ను నా వద్దకు పంపించాడు. నీలాంటి దుష్ట స్త్రీలను తినడమే నా కర్తవ్యం. అలా చేస్తే నాకు ఈ శరీరం నుండి విముక్తి లభిస్తుంది అని అంటుంది. అప్పుడు ఆ స్త్రీ, అసలు నువ్వు ఎవరు? నువ్వు ఏ పాపం చేయడం వల్ల ఇలా పుల్లిగా జన్మించావు? నాలాంటి స్త్రీలను ఎందుకు చంపుతున్నావు? నీ గురించి నాకు పూర్తిగా వివరించిన తర్వాత నన్ను తిను అని అంటుంది. ఆమె అప్పుడు, ఆ పులి అయితే విను, నేను నీకు నా పూర్వజన్మ గురించి వివరిస్తాను. ఎందుకు నాకు ఈ పులి జన్మ లభించిందో నీకు చెబుతాను. పూర్వకాలంలో దక్షిణ భాగంలో మునివరం అనే ఒక పెద్ద అందమైన గ్రామం ఉండేది. ఆ నగరం దారిద్ర్యమైన కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందినది. ఆ నగరంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో నేను జన్మించాను. నా పేరు సదానందం. నా తండ్రి ఆ నగరంలోనే ఒక ప్రసిద్ధి చెందిన వేద బ్రాహ్మణుడు. ఆ నగరంలో గొప్ప గొప్ప యజ్ఞాలు, పూజలు చేసేవాడు. నేను నా చిన్నతనంలోనే వేదాలన్నిటినీ అభ్యసించాను. యజ్ఞాలు చేయటం, ధార్మిక కార్యక్రమాలు చేయటం నేర్చుకున్నాను. కానీ నా వయసు పెరుగుతున్న కొలది నాకు ధనంపై లోభం పెరిగింది. నేను యజ్ఞాలు చేసిన వాటిని ధార్మికంగా భక్తితో చేయకుండా కేవలం ధనం కోసం మాత్రమే చేసేవాడిని. నేను పాపం చేసిన వారికి సహాయం చేసి పూజలు కూడా చేసేవాడిని. భోజనాన్ని కూడా వేరే వారి ఇంట్లో తినేవాడిని. నేను ధర్మాన్ని విడిచి బ్రాహ్మణులకు దానం చేసుకోకూడని వస్తువులన్నీ కూడా తీసుకున్నాను. ధనంపై ఉన్న వ్యామోహంతో తెలిసిన వారి వద్ద అప్పుగా ధనం తీసుకొని తిరిగి వారికి చెల్లించేవాడిని కాదు. ఇలా నేను దాన వ్యామోహంలో పడి ఎన్నో చేయలేని పాపాలన్నీ చేశాను. చాలా కాలం గడిచిపోయింది. కాలంతో పాటు నా వయస్సు కూడా పెరిగిపోయింది. నా వెంట్రుకలు తెల్లబడ్డాయి, దంతాలు రాలిపోయాయి, వృద్ధాశ్రమం వచ్చేసింది. కానీ నాకు ధనంపై ఉన్న మోహం మాత్రం ఇంకా తగ్గలేదు. నేను పాపాలు చేస్తూనే ఉన్నాను. ఒకరోజు ధనం కోసం ధర్మాన్ని విడిచిపెట్టి అమాయకులకు మోసం చేస్తూ వారి భయపెట్టి వారికి అవసరం లేని పూజలు, యజ్ఞాలు చేయించి వారి నుండి అధిక మొత్తంలో ధనం తీసుకున్నాను. ఒకరోజు నేను నది ఒడ్డున కూర్చొని ఉన్నప్పుడు రోగంతో బాధపడుతున్న ఒక కుక్క నా వద్దకు వచ్చింది. నేను దాన్ని కోపంతో దూరంగా వెళ్ళగొట్టాలని ప్రయత్నించాను. కానీ ఆ కుక్క కోపంతో నా కాలును కరిచింది. వెంటనే నేను అక్కడే పడిపోయాను. అదే క్షణంలో నా ప్రాణాలు వదిలేశాను. నేను మరణించిన వెంటనే 2 యమదూతలు నా వద్దకు వచ్చి నన్ను యమధర్మరాజు వద్దకు తీసుకువెళ్లారు. అప్పుడు యమధర్మరాజు, ఓ బ్రాహ్మణుడా, నువ్వు అనేక పాపాలను చేశావు. నువ్వు తప్పుడు మంత్రాలు చదివావు. నీ స్వార్థం కోసం అనేక మందిని ఇబ్బంది పెట్టావు. బ్రాహ్మణుని జన్మించి చేయలేని పాపాలన్నీ చేశావు. విధి ప్రకారం నువ్వు పూజలు చేయలేదు. నువ్వు ధనంపై మోహంతో ధర్మాన్ని మర్చిపోయావు. ఇక నువ్వు నరకానికి వెళ్ళవలసిందే అంటూ అతన్ని నరకంలోని అగ్నిగుండంలో వేయమని యమభటులకు ఆదేశించాడు. ఆ తర్వాత నన్ను భయంకరమైన నరకంలోని అగ్నిలో వేశారు. అలా కొన్ని సంవత్సరాల వరకు నరకంలోనే బాధను అనుభవించాను. ఆ సమయంలో నేను చేసిన పాపాలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి. అన్ని శిక్షను అనుభవించిన తర్వాత పూర్వజన్మలో నేను చేసిన పాపాల కారణంగా నాకు ఈ పులి జన్మ లభించింది. ఇక ఈ జన్మలో నేను ఏ తప్పు చేయకూడదు, దూరంగా చేయించుకున్నాను. అందుకే ఈ జన్మలో మహాత్ములను, సాధువులను, ధర్మాత్ములను, సత్యాన్ని, ధర్మాన్ని పాటించే స్త్రీలను నేను చంపి తినకూడదనే సంకల్పం తీసుకున్నాను. అందుకే నేను కేవలం పాపాత్ములను, ధర్మాన్ని విడిచి వారిని, ముఖ్యంగా స్త్రీలను మాత్రమే తింటాను. ఎవరైతే అధర్మంగా ఉంటూ
ఎదుటి వారిని బాధ పెడతారో అలాంటి వారిని నేను తప్పకుండా భక్షిస్తాను. అలా చేయటం వల్ల నా పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి అని నా నమ్మకం. నువ్వు ఇప్పటి వరకు చెప్పిన మాటల ప్రకారం నువ్వు దుష్టమైన పాపాత్మురాలివి. నువ్వు నీ భర్తను విడిచి శరీరం సుఖం కోసం పరాయి పురుషుని వెతుక్కుంటూ వారితో కామ కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చావు. నువ్వు పాపాత్మురాలివి. ఇక నీకన్నా మంచి భోజనం నాకు దొరకదు అంటూ ఆ పులి ఆమెను చంపి తినేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ స్త్రీ మరణించిన వెంటనే ఇద్దరు యమదూతలు అక్కడికి చేరుకొని ఆమెను తీసుకొని వెళ్ళి యమధర్మరాజు ముందు ప్రవేశపెట్టారు. అప్పుడు యమధర్మరాజు ఆమెను చూసి, నువ్వు ఒక పాపాత్మురాలివి. నువ్వు ఎన్నో ఘోరమైన పాపాలను చేశావు. నువ్వు వ్యభిచారం చేశావు. నువ్వు నీ భర్తకు ఎప్పుడూ సేవ చేయలేదు. భర్తను విడిచి నీ సుఖం కోసం పరాయి పురుషుల వెంట వెళ్ళావు. నువ్వు నీ భర్తను ఎప్పుడు పట్టించుకోలేదు. ఇక నువ్వు ఘోరమైన శిక్ష అనుభవించక తప్పదు అంటూ యమభటులను పిలిచి ఈమెను ఘోరమైన అగ్నిగుండంలో కొన్ని సంవత్సరాలు, ఆ తర్వాత వేడి నీళ్ళల్లో కొన్ని సంవత్సరాలు, ఆ తర్వాత వేడి చేసిన సూదులను పొడమని ఆదేశించాడు. అది విన్న ఆ స్త్రీ గజగజ వణికిపోతూ, దేవా నన్ను క్షమించండి, నేను తెలియక తప్పు చేశాను, ఈ పాపాల నుండి బయటపడే మార్గం చూపించండి అంటూ అడుగుతుంది. అప్పుడు యమధర్మరాజు, నువ్వు పాపాలు చేశావు. వీటికి ఎలాంటి పశ్చాత్తాపం లేదు. శిక్షలను అనుభవించవలసిందే. ఏ స్త్రీ అయితే తన భర్తను విడిచి పరాయి పురుషులను కోరుకుంటుందో ఆమె ఖచ్చితంగా నరకంలోనే పడవలసిందే. ఇది కేవలం స్త్రీలకే కాదు, పురుషులకు కూడా వర్తిస్తుంది. ఏ పురుషుడైతే తన భార్యకు విడిచి పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడో అతనికి కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇక నువ్వు శిక్షను అనుభవించవలసిందే అని చెప్తాడు. ఇక యమభటులు ఆమెను తీసుకువెళ్ళి కొన్ని సంవత్సరాల వరకు ఆమెని అగ్నిలో, ఆ తర్వాత మరికొన్ని సంవత్సరాలు నూనెలో కాలుస్తూ చివరికి రౌరవం అనే ఘోర నరకంలో పడేశారు. ఇలా ఎన్నో సంవత్సరాలు ఘోరమైన శిక్షలు అనుభవించిన తర్వాత ఆ స్త్రీ మళ్ళీ భూలోకంలోనే ఒక వేశ్య కుటుంబంలో స్త్రీగా జన్మ లభించింది. అలా జన్మించి మళ్ళీ ఆమె అనేక మంది పురుషులతో రాణిస్తూ కాలం గడుపుతుంది. ఇలా కొన్ని సంవత్సరాలకు పూర్వజన్మలో తాను చేసిన కర్మలకు గాను ఆమెను నయం కాని ఒక రోగం వచ్చింది. ఆరోగ్యం ఆమెను చాలా బాధ పెట్టింది. ఆమె ప్రతి అంగం నుండి చీము నిత్తులు రావడం జరిగింది. ఆమెను ఎవరు పట్టించుకోవడం లేదు. ఇలా అనేక బాధలను అనుభవిస్తూ కాలం గడుపుతుంది. ఒకరోజు ఆమెకు పశ్చాత్తాపం కలిగి గంగా నదిలో స్నానం చేయటానికి వెళ్ళింది. అలా గంగా నదిలో స్నానం చేసి వస్తుండగా ఆమెకు ఆ గంగా నది ఒడ్డున ఒక ఆశ్రమం కనపడుతుంది. ఆమె వెంటనే అక్కడికి చేరుకుంది. అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తూ కనిపించారు. అక్కడే ఆమెకు ఒక సాధువు కనిపించాడు. వెంటనే ఆయన వద్దకు వెళ్ళి ఆయనతో ఇలా అంటుంది, ఓ మహాత్మా, అది ఏమి చెట్టు? వాళ్ళందరూ ఆ చెట్టు ముందు ఎందుకు దీపం వెలిగిస్తున్నారు అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ సాధువు, అమ్మ, అది అత్యంత పవిత్రమైన తులసి మొక్క. ఈ మొక్కకు నీళ్లు పోయడం వల్ల భగవంతుని కృప మనకు కలుగుతుంది. అలాగే ఈ మొక్క ముందు దీపం వెలిగిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి. పూర్వజన్మ పాపాల నుండి విముక్తి లభిస్తుంది అని చెబుతాడు. ఆ సాధువు మాటలు విన్న స్త్రీ, మహాత్మా, ఘోర పాపాలు చేసిన స్త్రీలు కూడా ఈ తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తే వారికి వారి పాపాల నుండి విముక్తి లభిస్తుందా అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ సాధువు, ఏ పాపాలు చేసినా సరే వారు ఈ తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తే వారి పాపాలన్నీ తొలగిపోతాయి. అసలు నువ్వు ఎవరు? ఎందుకు ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నావు అని అంటాడు. అప్పుడు ఆ స్త్రీ, మహాత్మా, నేను ఒక పాపాత్మురాలిని. నేను వ్యభిచారం చేశాను. ఇంకా పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేశాను. ఆ పాపాల కారణంగా నాకు ఈ దుర్దశి కలిగింది. దయచేసి పాపాల నుండి విముక్తి పొందే ఉపాయం చెప్పండి అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ సాధువు, అమ్మ, నువ్వు చేసిన కర్మలకు శిక్షను అనుభవించావు. ఇక నువ్వు ఇక్కడే ఉండి ప్రతినిత్యం ఈ తులసి మొక్క ముందు దీపాన్ని వెలిగించి అలా చేస్తే సమస్త పాపాలు పోతాయని అంటాడు. ఇక అప్పటి నుండి ఆ స్త్రీ ఆశ్రమంలోనే ఉంటూ ప్రతినిత్యం గంగా స్నానం చేస్తూ ప్రతిరోజు తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తూ ఉండేది. ఇలా కొంతకాలం మరిచిపోయింది. అలా ఒకరోజు సాయంత్రం తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తూ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆమె అక్కడే మరణించింది. ఆమె మరణించగానే ఇద్దరు యమదూతలు ఆమెను తీసుకువెళ్ళడానికి అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో ఇద్దరు దేవదూతలు వచ్చి
అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు దగదగా మెరిసిపోతున్నారు. వాళ్ళు ఆమెను స్వర్గానికి తీసుకువెళ్ళడానికి అక్కడికి చేరుకున్నారు. అప్పుడు దేవదూతలు యమదూతలతో ఇలా అంటున్నారు, ఓ యమదూతల్లారా, ఆమెను విడిచి మీరు వెళ్ళిపోండి, ఆమె నరకానికి వెళ్ళకూడదు అని అంటారు. అప్పుడు యమదూతలు, మేము యమధర్మరాజు ఆజ్ఞతోనే ఈ పాపాత్మురాలని తీసుకువెళుతున్నాము, మీరెందుకు ఈమెను ఆపుతున్నారు? ఈమె పాపాత్మురాలు, ఈమె నరకానికి వెళ్ళవలసిందే అని అంటారు. అప్పుడు దేవదూతలు, మీరు నిజమే చెబుతున్నారు, కానీ ఆమె చేసిన ఒక పుణ్యం వల్ల ఆమె సమస్త పాపాలు తొలగిపోయాయి. అయినా ఆమె చేసిన పాపాలకు శిక్షణ ఈ లోకంలోనే అనుభవించింది. అలాగే పూర్వజన్మలో ఆమె చేసిన ఘోరమైన పాపాలకు గాని ఆమె వేశ్య కుటుంబంలో జన్మించి శిక్షను అనుభవించింది. ఇక ఆమె చేసిన పుణ్యం ఏమిటంటే ఆమె గంగా స్నానం చేసి తులసి మొక్క ముందు ప్రతిరోజు దీపం వెలిగించింది. దాని కారణంగా ఆమె చేసిన సమస్త పాపాలు తొలగిపోయాయి అని చెబుతారు. అప్పుడు యమభట్టులు, ఏంటి, కేవలం తులసి మొక్క ముందు దీపాన్ని వెలిగించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయా అంటూ అడుగుతారు. అప్పుడు దేవదూతలు, తులసి మొక్క శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఎవరైతే భక్తి శ్రద్ధతో తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తారో వారికి శ్రీ మహావిష్ణువు కృప కలుగుతుంది. ఈమె ఎంతో భక్తితో ఈ తులసి మొక్క ముందు చాలా రోజుల వరకు దీపం వెలిగించింది, అందుకే ఈమెను స్వర్గం లభించింది అని అంటారు. ఇక యమదూతలు వారికి నమస్కరించి, ఈమె భక్తి గురించి మాకు తెలియదు, మా వల్ల తప్పు జరిగిపోయింది. శ్రీ మహావిష్ణువు భక్తులకు నరకంలోనే ప్రవేశం ఉండదు, ఈమెను తీసుకువెళ్ళండి అంటూ యమదూతలు ఆమెను దేవదూతలకు అప్పజెప్పి తిరిగి యమధర్మరాజు వద్దకు చేరుకొని జరిగిందంతా ఆయనకు వివరించారు. ఇక దేవతలు ఆమె స్వర్గానికి తీసుకువెళ్లారు. కథను ముగించిన శ్రీకృష్ణ భగవానుడు, దేవి విన్నావు కదా, కేవలం తులసి మొక్క ముందు దీపం వెలిగించినందుకు ఆ దీపపు వెలుగులో ఆమె సమస్త పాపాలు నాశనమైపోయాయి. ఏ స్త్రీ అయితే ప్రతిరోజు తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తుందో ఆమె సౌభాగ్యతంతో చాలా సుఖంగా సంతోషంగా ఉంటుంది. ఆమె పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి. ఒకసారి తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తే 1000 ఆవులకు దానం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఇంటి ముందు తులసి మొక్క ఉంచి దానిని భక్తితో పూజిస్తే ఆ ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు రావు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఆర్థికంగా స్థిరపడతారు. తులసి చెట్టుకు నీరు పోయటం వల్ల మనం తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది. తులసి మొక్క వద్ద వెలిగించిన దీపం వెలుగు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగిస్తుంది. మనసులో పవిత్రమైన భావన కలుగుతుంది అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. చూశారు కదా, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.